ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అంతా ఈ పశువు వల్లే అయింది. ఈ పశువు ఎక్కడ పడితే అక్కడ పెంట వేయటం వల్లే ఈ పెంట అంతా జరిగింది. ఏయ్, ఎవరు నట్టుకుని ఏమంటున్నావు? అది పశువు కాదు, గౌరీ. మీకు పిచ్చి బాగా ముదిరింది. ఎవరికి పిచ్చి? నీకు పిచ్చి, మీ అమ్మ బాబులకి పిచ్చి, మీ అవ్వ తాతలకి పిచ్చి. పెళ్లి కొడుకులా ఉన్నాడు. లక్ష్మి ఆ పిల్లడితోనే గొడవ పడుతుందేటి? అయ్యో, ఇంకోసారి నా గౌరీ నేటైనా అన్నావంటే మర్యాదగా ఉండదు చెప్తున్నాను. లక్ష్మి పెళ్లి కొడుకులా ఉన్నాడే. క్షమించి బాబు, మా లక్ష్మికి గౌరీ అంటే ప్రాణం. గౌరీని ఎవరైనా ఏటైనా అంటే అది ఊరుకోదు. గౌరీ మీదున్న ప్రేమతోనే మీతో అట మాట్లాడేసింది. పెద్ద మనసేసుకుని ఒగ్గేయ్ బాబు. ఒగ్గేయడం ఏంటి? లీవ్ అంటే సెలవు అనుకుంటాడేమో. మీరుండండ్రా బాబు, మీరు లోపలికి రండి. అక్క బావ కూడా వస్తామన్నారు. ఎక్కడా? అక్క బావా? ఓ, వెనకొస్తున్నారా? మీరు లోనుకొచ్చి కూకోండి బాబు. చూడండి, మీరు ఎవరిని ఎవరు అనుకుంటున్నారో నాకు తెలియట్లేదు. బాబు, మా లక్ష్మి అన్న మాటలకి ఈ పెళ్లి సూపులు వద్దనుకుంటున్నావు బాబు. మీరు అనుకుంటున్నట్టు నేను పెళ్లి చూపులకు వచ్చిన పెళ్లి కొడుకుని కాదు. ఎట్టి పెళ్లి కొడుకువి కాదా? ఇందాకటి నుంచి పెళ్లి కొడుకు అని ఊరుకున్నాను. మర్యాదగా మా గౌరీకి సారీ చెప్పు. హే, నీకేమన్నా లూజా? నేను పశువుకి సారీ చెప్పడం ఏంటి? అయినా మీరేంటి ప్రపంచం అంతా అభివృద్ధి వైపు పరిగెడుతుంటే మీరు మాత్రం ఇలా అట్టడుగునే ఉండిపోతున్నారు పిచ్చోళ్ళలాగా. పశువుల్ని ఫామ్ లో పెట్టకుండా ఇంట్లో పెట్టుకున్నారు. మళ్ళీ వాటికి పేర్లు కూడా పెట్టుకున్నారు. ఇప్పుడేంటి, దాన్ని పేరుతో పిలిస్తే అది పలుకుతుందా? ఏది? సరే పిలు. గౌరీ, చూసినావా? ఏదో ప్రపంచం అభివృద్ధి అంటున్నావు కదా. ఇల్లు పైకి లేవాలంటే పునాదులు బలంగా ఉండాలా. నువ్వన్న ప్రపంచం అభివృద్ధి చెందాలంటే అట్టడుగునున్న ఈ పల్లెటూళ్లే పానంతో ఉండాలి. ఓకే, నువ్వు కో లక్ష్మి. నువ్వాగమ్మా. మీరు సిటీలో కూకుని తాగే పాలు, తినే పెరుగు మా పల్లెటూళ్ళ నుంచి వచ్చినవే. మీరు తినే మెతుకులు, మీరు బతికే బతుకులు మా పల్లెటూళ్లపైన ఆధారపడినవే. అంతెందుకు, ఇప్పుడు నువ్వు అంటున్న పెంటని కూడా ప్రపంచ దేశాలు కొంటున్నాయి. ఎర్రగా బుర్రగా ఉంటే సరిపోదు, కొంచెం బుర్ర కూడా ఉండాల. స్టైల్గా ఉంటే సరిపోదు, సెన్స్ ఉండాల. సెన్స్. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. నేను నీ న్యూసెన్స్ వినడానికి రాలేదు. కోటేశ్వరరావు గారి కోసం వచ్చాను. నాన్న కోసం వచ్చినాడా? ఆయన పోసుకుంటున్నారు బాబు. పోసుకుంటున్నారా అంటే? అదే బాబు. అవును, మీరు ఆయన అడుగుతున్నారు. మీరెవరు బాబు? మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే. హైదరాబాద్ నుంచి వచ్చాం. ఓ, సూర్యనారాయణ గజపతి గారి మనవణ్ణి. ఏంటి, మీరు మా పెద్దయ్య గారు మనవడా? అయ్యో సారీ అండి, ఎవలో అనుకుని ఏదేదో అనేసినాను. మీకింతకంటే గొప్పగా మాట్లాడడం, ప్రవర్తించడం రాదు కదా. పశువుల్ని ఇంట్లో పెట్టుకున్నప్పుడే అర్థమైంది. చూడండి, మా పెద్దయ్య గారి మనవడు అంటున్నారు కాబట్టి చెప్తుండాను. ఇంకోసారి పశువులు అనకండి. మీరంటున్న ఈ పశువుల్ని గోమాతలుగా గుళ్ళో పెట్టి మరీ పూజిస్తారు. ఓహ్, చాలా ఆపుతావా? ఇంట్లోనూ ఇదే పురాణం వింటున్నాను, ఇక్కడ అదే పురాణం వినలేను. కోటేశ్వరరావు గారు వస్తే మా తాతయ్య గారు రమ్మన్నారని చెప్పండి చాలు. అయినా నువ్వేటే లక్ష్మి, ఎవరు ఏటి అని తెలుసుకోకుండా అట్ట మాట్లాడేశావు. రేపు పెళ్లి చేసుకుని వెళ్ళాక కూడా ఆడు కూడా ఇట్టాగే మాట్లాడతావా ఏటి? నా గురించి, నా అనుకున్నోళ్ళ గురించి ఎవరు మాట్లాడినా నేను ఇలాగే మాట్లాడతాను. ఊరేంటో, ఇల్లేంటో, ఆ ఆవేంటో
పేడేంటో ఏయ్, కళ్ళు కనిపిస్తలేవేటి తప్పకే రోడ్డు మీద ఈ పిల్లల ఆటలేంటో కర్మ కర్మ అన్నీ నాకే తగలాలా కోటేశ్వరరావు ఇక్కడ మధుసూదన్. ఆ, పోసుకుంటున్నా చిచి స్నానం చేస్తున్నారంట తాతయ్య. హ్మ్. మనం వచ్చామని తెలిసింది కదా, ఆయనే వస్తారులే. నువ్వు కారి. ఛీ. డైనోసార్లు కూడా ఉన్నాయి. ఏటి గౌరీ నాకు పెళ్లి చేసి పంపిస్తారని బాధపడుతుండవా? నువ్వేటి బాధపడకు, నా పెళ్లికి ఇంకా టైం ఉండదు. ఇప్పటి నుంచి బాధపడ్డం ఎందుకు? ముందు గడ్డి తిను. అయినా ఇందాక ప్రసాదు గడ్డడితే తినలేదంటెందుకు? నా చేతులతో ఇయ్యాలనా? నాకు పెళ్ళి వెళ్ళిపోతే అప్పుడు ఎట్టా గౌరీ? ఇప్పటి నుంచి ఎవరేసినా తినడం అలవాటు చేసుకో. ఆ, ఏమి శ్రీలక్ష్మి, పిల్లలు వచ్చినట్టున్నారు, వేగి లోపలికెళ్ళు. ఏమయ్యో, వాళ్ళు వచ్చేసారు, వేగిరా. టైమ్ ఇస్ గ్రేట్. ఈ బుల్ రాజు గ్రేట్. ఏ టైంకి ఎవరికి ఏటి ఇవ్వాలో అదే ఇస్తుంది. ఇంత కాలానికే నాకు పిల్లల్ని ఇస్తుంది. అక్క బావా వత్తనా రండి రండి, లోపలికి రండి. రండి బాబు, లోపలికి రండి. పెళ్లి కొడుకు నాన్న కాదండి, మా అన్నయ్య. క్షమించండి బాబు. మీరొకరు రండి బాబు, రండి రండి, లోపలికి రండి. ఏటక్క మన అక్కేమో హీరోయిన్ లాగా అందంగా ఉంటది, వీడేంటి కామెడీ విలన్ లాగా ఉన్నాడు? అలా అనకురా. కర్మగాలి అతనే గనక అక్కకి మొగుడైనాడంటే వాడు అన్న నోటితోనే మనం బావా అని పిలవాలి. అనుకున్నంత గొప్ప సంబంధంలా కనపడట్లేదు. నువ్వెందుకు తొందరపడిపోతున్నావు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు తొందరకపోతే ముందు ముందు తొందరపడినా ఉపయోగం ఉండదక్క. ఆ సడన్ సీజన్ లో సీరియల్ కొనలేనాడు అక్షయ తృతీయ రోజు బంగారం కొనగలడా? నువ్వు మెల్లకుండా రా అక్క. మామగారు, మీరు మామూలు కాదనుకుంటాను. అట్టానారెడ్డి బాబు. 6 పిల్లల కన్నా ఇంకా కుర్రాడ్లానే ఉన్నారు. అయ్యయ్యో, వాళ్ళు మా పిల్లలు కాదు బాబు, మా లక్ష్మి దగ్గరికి వచ్చే ప్రైవేట్ పిల్లలు. ఇదిగో వీళ్ళిద్దరు మా పిల్లలు. సారీ మామగారు. అయ్యో పర్లేదు. పర్వాలేదు, మీరు లోపలికి రండి. ఆ, పదండి రండి. నువ్వు ఆగు. 4 పిల్లలకి తనిలాగున్నాడు. ఆడు పెళ్లి కొడుకేటి? ఆడు మన లక్ష్మికి సరైనోడు కాడు. అంతగా లక్ష్మికి పెళ్లి చేసి తీరాలనుకుంటే మంచి సంబంధం నానే చూస్తాను. దయచేసి వాళ్ళని పంపించేసే నువ్వు కలో. బా, ఏటి మాట్లాడుతున్నావయ్యా? పాపం అమ్మా నాన్న లేక ఆ పిల్లాడికి పెళ్లి లేట్ అయినట్టుంది. అయినా ఇంటికొచ్చిన వాళ్ళని ఎట్టా పంపించేద్దాం? ముందు లోనికి రా. రా అయ్యా.